శుభోదయం. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు తెలుపుతున్నాను. ఇన్ని రోజులు నాతో పాటు కలిసి ప్రయాణం చేసినందుకు ధన్యవాదములు తెలుపుతున్నాను. నాతో పాటు మీరు కూడా రోజు బైబిల్ చదువుతున్నారు, దినదినం అభివృద్ధి పొందుతున్నారు అని నేను నమ్ముచున్నాను. మరి ఈ రోజు డే 28 ఆఫ్ రీడింగ్ ద బైబిల్ విత్ మీ కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు మనం ఒక అందమైన కీర్తన చదువుకోబోతున్నాము. ఈ రోజు మనం కొంచెం డిఫరెంట్గా చేస్తాము. వర్స్ టు వర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నాతో పాటు మీరు కూడా కలిసి చదువుతారా? రండి, నాతో పాటు సామ్స్ 23 చదువుదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా మన కాపరి, మనకు లేమి కలగదు. ఆయన కాపరిగా మనం పెట్టుకుంటే మన జీవితంలో ఏం కొదువు ఉండదు, ఏం లేమి ఉండదు. పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. పచ్చిక గల చోట్ల అంటే అబండెన్స్, అంటే అభివృద్ధి అబండెన్స్ దేవుణ్ణి ఇయ్యబోతున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నీ శాంతిగా కాముగా నీ జీవితాన్ని నడిపించబోతున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నీ ఆత్మకు ఆయన సేద తీర్చబోతున్నాడు. నీ ఆత్మను, నీ శరీరాన్ని రిన్యూ చేయబోతున్నాడు. ఆయన నామమును బట్టి, ఆయన నీతి గల నామమును బట్టి నన్ను ఆయన నడిపించాలనుకున్న మార్గంలో, ఒక నీతి గల మార్గంలో నడిపింపబోతున్నాడు. గాఢాంధకారపు లోయలను నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. మన పరిస్థితి ఇప్పుడు చీకట్లో పడిపోయిన లోయలాగా ఉందేమో, మరణంలో ఉన్న లోయలాగా ఉందేమో, కానీ నువ్వు ఏ దాంట్లో సంచరించినప్పుడు ఏ అపాయమునకు నువ్వు భయపడద్దు. ఎందుకంటే ఆయన నీతోటి ఉన్నాడు. ఆయన కాపుదల నీతోటి ఉంది. ఆయన గైడెన్స్ నీతోటి ఉంది. నా శత్రువుల ఎదుట నాకు నువ్వు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నీ శత్రువుల ఎదుట నిన్నెవరైతే దూషిస్తున్నారో, నిన్నిప్పుడైతే ఎవరైతే అవమానిస్తున్నారో వాళ్ళ ముందు దేవుడు నీకు గౌరవం కలిగిస్తా అంటున్నాడు. వాళ్ళ ముందు దేవుడు నిన్ను గొప్ప చేస్తా అంటున్నాడు. నూనెతో నీ తల అంటుతాడట. నీ గిన్నె ఎప్పుడు నిండి పొర్లుతుందంట. నీ ప్లేసెస్లో ధాన్యం ఎప్పుడు నిండి పొర్లుతుంది. నీ ప్లేసెస్లో, నీ గిన్నెలో నీ ఆశీర్వాదం ఎప్పుడు కూడా నిండి పొర్లుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైన వంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. నేను ఎన్ని రోజులైతే బతుకుతానో 110% దేవుడు కృప, దేవుడు క్షేమం నా వెంట వస్తుంది అని దావీదు చెప్తున్నాడు. ఎల్లకాలము నేను ఆయన మందిరములో, అనగా ఆయన సన్నిధిలో నేను ఎల్లప్పుడూ నివాసము చేసేదను అని దావీదు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు జరుగుతాయి అంటే యెహోవాని మన కాపరిగా ఉంచుకున్నప్పుడు జరుగుతాయి. కాబట్టి ఒకసారి కళ్ళ మూసుకుందామా. స్తోత్రం దేవ పరిశుద్ధుడా, నీకే స్తోత్రం. ఈ దినం ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. నాయన ఈ దినమంతా మీరే మా తోడును నడిపించండి నాయన. అవునయా నాయన, నిన్ను మేము కాపరిగా పెట్టుకున్నప్పుడు యేసయ్యా నాయన మా జీవితాల్లో ఏం కొదవ ఉండదు యేసయ్యా. నీ గైడెన్స్, నీ ప్రొటెక్షన్ కింద మేము ఉంటాం తండ్రి నాయన. నిన్ను మేము మా కాపరిగా చేసుకునే కృపను అనుగ్రహించండి. దినం నీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ రీడింగ్ ద బైబిల్ విత్ మీ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారు అని నేను నమ్ముచున్నాను. తిరిగి రేపు ఉదయకాల సమయం కలుసుకుందాం. అప్పటి వరకు యెహోవాని మీ కాపురిగా ఉంచుకొని ఈ దినమంతా సంతోషంగా గడపండి.